సో సెకండ్ యూనిట్లో భాగంగా మనకి తెలంగాణ మెథడ్ ఇది తెలంగాణ వారికి ఉపయోగపడుతుంది ఇది. దీంట్లో మనకి ఏమన్నారంటే ఇక్కడ చూడండి ఒకసారి, ఉత్సుకత, సృజనాత్మకత, సౌందర్యాత్మకత, పోషణ అని చెప్పేసి ఒక టాపిక్ అయితే ఉంది. ఉత్సుకత, అదేవిధంగా సృజనాత్మకత, సౌందర్యాత్మక, పోషణ. ఉత్సుకత అంటే ఏంటి? ఇంట్రెస్ట్ అని అర్థం. మానవులకు సహజంగానే తెలుసుకోవాలనేటువంటి బలమైన కోరిక ఉంటుంది అని తెలిపిన శాస్త్రవేత్త ఎవరు? అరిస్టాటిల్. మనకి సహజంగా ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకోవాలనేటువంటి బలమైన కోరిక అయితే ఉంటుంది. మరి విద్యార్థుల్లో ఈ ఉత్సుకతని ఎలా పెంపొందించవచ్చు అనేటువంటి అంశాన్ని చూస్తే, వైజ్ఞానిక శాస్త్ర ప్రాజెక్ట్ పనులు చేయడానికి శాస్త్రీయ సాహిత్యం చదివించాలి. అంటే విద్యార్థుల్లో ఉత్సుకతను లేదా ఇంట్రెస్ట్ని ఎలా పెంపొందించవచ్చు అంటే వైజ్ఞానిక శాస్త్ర ప్రాజెక్టులు చేయించవచ్చు. తర్వాత మనకి శాస్త్రీయ సాహిత్యం అనేది చదివించాలి. శాస్త్రీయ వైఖరి ఉన్నటువంటి వ్యక్తులతో సంభాషించాలి. ఇవన్నీ కూడా విద్యార్థులకు అవకాశం కల్పించామనుకోండి, విద్యార్థుల్లో మనకి ఉత్సుకత అనేది మనకి పెరుగుతుంది. ఓకే, తర్వాత ఇంకా మనకి గందరగోళం లేక సందేహము, వ్యతిరేకించే భావన, అభిజ్ఞ నైరుధ్యము, సందిగ్ధత, స్పష్టత లేకపోవటం మొదలైన వాటి వల్ల కూడా మనకి ఉత్సుకత పెరుగుతుంది. ఇప్పుడు గందరగోళంగా కొన్ని క్వశ్చన్స్ కానీ కొన్ని విషయాలు ఉంటాయి, వాటికి తెలుసుకునేటువంటి ఆలోచన, వాటికి మనం పరిష్కరించాలనేటువంటి ఆలోచన ఉంటుంది. తర్వాత వ్యతిరేకించే భావన వల్ల కూడా మనకి కొంచెం గందరగోళం ఏర్పడి అది కూడా నేర్చుకోవాలనేటువంటి అంశం ఉంటుంది. అభిజ్ఞ నైరుధ్యము, తర్వాత సందిగ్ధంగా, స్పష్టత లేకపోవటం, ఇవన్నీ కారణాల వల్ల ఏమవుతుంది, వీటన్నిటిని మనం తెలుసుకోవాలనేటువంటి ఉత్సుకత అయితే మనకి విద్యార్థుల్లో పెరుగుతుంది. అది మనకి ఉత్సుకత పోషణ అని చెప్పొచ్చు. ఉత్సుకత అంటే ఇంట్రెస్ట్ అని చెప్పొచ్చు. తర్వాత మనకి సృజనాత్మక పోషణ, నర్చరింగ్ క్రియేటివిటీ, సృజనాత్మకత పోషణ అంటే చూడండి, ఈ ఇంగ్లీష్ మీడియం ఓకే రైట్. సృజనాత్మకత ఆలోచన అంటే ఏ పనైనా చేసే లేదా చూసే విధానంలోని నూతన లేదా వినూత్న మార్గము. ఏ పనైనా సరే దాన్ని చేసే విధానంలో కానీ చూసే విధానంలో కానీ కొత్తగా, నూతనంగా లేదా వినూత్నంగా ఉండేటువంటి మార్గాన్ని మనం సృజనాత్మకత ఆలోచన అని చెప్తాము. అంటే ఏదైనా ఒక విషయాన్ని చేసేటప్పుడు ఒక విద్యార్థి ఒకలాగా ఆలోచిస్తాడు, ఇంకో విద్యార్థి మరోలాగా ఆలోచిస్తాడు కదా. కాబట్టి సృజనాత్మక ఆలోచన అంటే ఏ పనైనా చేసే లేదా చూసే విధానంలోని నూతన లేదా వినూత్న మార్గాన్ని సృజనాత్మకత ఆలోచన అంటారు. మరి సృజనాత్మక ఆలోచన 4 భాగాలుగా ఉంటుంది. ఒకటి దారాంశత, ఫ్లూయెన్సీ, సరళత, ఫ్లెక్సిబిలిటీ, మౌలికత లేదా నవనీత, ఒరిజినాలిటీ, విపులీకరణ, ఎలాబొరేటింగ్ ఉంటుంది. దారాంశత అంటే ఏంటంటే తక్షణమే లేదా అప్రయత్నంగా తనకు తానే వ్యక్తం చేసేటువంటి సామర్థ్యము. సృజనాత్మక ఆలోచనలో మనకి 4 భాగాలు ఉంటాయని చెప్పాను. దారాంశత అంటే ఫ్లూయెన్సీ, తక్షణమే లేదా అప్రయత్నంగా తనకు తానే వ్యక్తం చేసే సామర్థ్యమే దారాంశం అని చెప్పవచ్చు. సరళత, ఫ్లెక్సిబిలిటీ, ఇతరుల కోసం తన ఆలోచన దృక్పథాన్ని మార్చుకుంటాడు లేదా ఒప్పుకుంటాడు. మౌలికత లేదా నవనీత, కొత్త సహజత్వం కలిగి ఉండటం అనేది మౌలికత లేదా నవనీత. విపులీకరణ, ఇతరుల ఆలోచనని నిర్మించడమే విపులీకరణ. ఈ సృజనాత్మక ఆలోచనను పేటిక వెలుపలి ఆలోచన విధానం అని చెప్పచ్చు. సృజనాత్మక ఆలోచనను పేటిక వెలుపలి ఆలోచన విధానం అని అంటారు. సృజనాత్మక క్రియేటివిటీ అంటే ఏంటి? సంబంధిత నూతన ప్రక్రియల ఉత్పత్తిని మనం క్రియేటివిటీ అనొచ్చు. ఇంకా వివిధ రకాల సమస్య యొక్క అంచనా, వర్గీకరణ, చిత్రణ, దీన్ని మనం క్రియేటివిటీ అనవచ్చు. తారుమారు ఆలోచనలను జోడించడంలో సమస్య పరిష్కారానికి ఒక నూతన విధానమే క్రియేటివిటీ అని చెప్పొచ్చు. తారుమారు ఆలోచనలను జోడించడంలో సమస్య పరిష్కారానికి ఒక నూతన విధానమే క్రియేటివిటీ అని చెప్పొచ్చు. ఇప్పుడు సృజనాత్మక పోషణ కోసం ఉపాధ్యాయుడు ఏ యాక్టివిటీ విద్యార్థులతో చేయించాలంటే ప్రశ్నించడము, సంబంధిత సమాచార సేకరణ, గట్టిగా ఆలోచించడము, ప్రదర్శనలు చేయటము, నమూనాలు నిర్మించడము, వికృత రకపు ప్రయోగాలు చేయటం అన్నమాట. తర్వాత సైన్స్ బోధన అభ్యాసం ద్వారా సౌందర్యాత్మక జ్ఞానాన్ని విద్యార్థులు ఎలా పెంపొందించాలి? మరి సైన్స్ బోధన అభ్యాసం ద్వారా ఈ సౌందర్యాత్మక అంటే క్రియేటివిటీ జ్ఞానం అయిపోయింది కదా, తర్వాత మనకి సౌందర్యాత్మక జ్ఞానాన్ని విద్యార్థులు ఎలా పెంపొందించాలంటే ప్రతి పని విధానాన్ని విద్యార్థులు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ప్రతి విద్యార్థి అంతర్గత స్పృహని కలిగి ఉండాలి. ఉదార గుణం నేర్చుకోవాలి. త్యాగం, స్వీయధర్మ లక్షణాలు పెంపొందించుకోవాలి. సరి అయిన పదాలను జాగ్రత్తగా ఎంపిక చేసుకొని సంభాషించాలి. ఇవన్నీ చేయటం వల్ల విద్యార్థుల్లో సౌందర్యాత్మక జ్ఞానం అనేది పెరుగుతుంది.
సో తర్వాత మనకి యూనిట్ 3 ఉంది, అది కూడా మనం చూడడానికి అయితే ప్రయత్నం చేద్దాము. సో ఇక్కడ చూడండి యూనిట్ 3 ఏం చెప్తున్నారంటే మనకి ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ బయాలజికల్ సైన్స్, జీవశాస్త్ర బోధన లక్ష్యాలు ఏంటి. ఇక్కడ మనకి ల్యాబుల్లో బయాలజీ ల్యాబ్లో పైన మంకీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ సౌండ్ వస్తుంది. ఓకే, సో యూనిట్ 3 వచ్చేసి ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ బయాలజికల్ సైన్స్, జీవశాస్త్ర బోధన లక్ష్యాలు ఏంటి అనేటువంటి అంశాన్ని ఇచ్చారు. మరి ఇక్కడ సెకండ్ యూనిట్లు చెప్పిన విధంగానే గమ్యం గురించి మాట్లాడతాము, అసలు ఉద్దేశం గురించి బ్రీఫ్గా మనం మాట్లాడతాము. ముందు అసలు గమ్యం అంటే ఏమిటి, ముందు గోల్ అంటే ఏమిటి, అసలు గమ్యం అంటే ఏంటి విషయాన్ని చూద్దాము. సో తర్వాత ఉద్దేశం గురించి మాట్లాడదాము. ఓకేనండి. విజ్ఞాన శాస్త్ర గమ్యం అంటే పరిశీలన ద్వారా ప్రకృతి ఎలా పనిచేస్తుందో తెలుసుకోవటము, పరిశోధన ప్రయోగాల ద్వారా ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవటమే గమ్యం అని చెప్పవచ్చు. అంటే సైన్స్ గమ్యం అంటే ఇక్కడ నుంచి చూడండి, పరిశీలన ద్వారా ప్రకృతి ఎలా పనిచేస్తుందో తెలుసుకోవటము ఒక గమ్యం, పరిశోధన అదేవిధంగా ప్రయోగాల ద్వారా ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని అర్థం చేసుకుంటే అది గోల్ అవుతుంది. కానీ సాధ్యమయ్యే పనినా కాదు. ఇక్కడ వివరించడము, ప్రాగుక్తీకరించడం వంటి దృగ్విషయాల గురించి తెలుసుకోవటమే సైన్స్ గమ్యం అనేది అనబడుతుంది. అసలు గమ్యం అంటే చాలా విశాలమైనది. ఒకటి, దీర్ఘకాలిక అంతిమ ప్రయోజనం కలిగింది, గమ్యాన్ని సాధించడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. జేకే సూద్ ప్రకారం ఏంటంటే మనకి గమ్యాలు విశాలమైనవి, ఇవి దీర్ఘకాలికంగా ఉండి ఒక అంతిమ ప్రయోజనం కోసం ఉద్దేశించబడింది. ఇవి బాగా విశాలమైనవి, ఇవి దీర్ఘకాలికంగా ఉంటాయి, ఒక అంతిమ ప్రయోజనం కోసం ఉద్దేశించబడింది. గమ్యాలు మొత్తం విద్యా కార్యక్రమానికి సూచనలు ఇస్తాయి. మొత్తం విద్యా కార్యక్రమానికి సూచనలు ఇచ్చేది ఏంటంటే మనకి గమ్యం. మరి గమ్యాలను ఉద్దేశాలను కలిపి మనం ఏమంటాము, సాధారణమైనటువంటి లక్ష్యాలు అంటాం. గుర్తుపెట్టుకోండి, గమ్యాలను అదేవిధంగా ఉద్దేశాలను కలిపి మనం సాధారణ లక్ష్యాలు అని అనటం జరుగుతుంది. ఇక్కడ చూడండి గమ్యం అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అది మీకు అర్థమవుతుంది. ప్రపంచ ప్రజలందరి ఆరోగ్యాన్ని పరిరక్షించడం, ఇది ఒక ఉదాహరణ. ఈ ఎగ్జాంపుల్లో ప్రపంచంలో ఉన్న ప్రజలందరి ఆరోగ్యాన్ని పరిరక్షించడం అంటే అసంభవం. ఎందుకంటే ఈ గమ్యాన్ని చేరుకోవటం అతి దీర్ఘకాలికం అవుతుంది. కాబట్టి గమ్యం అంటే చాలా విశాలమైంది, అంతిమ ప్రయోజనం కలిగింది, సాధించడానికి ఎక్కువ టైం పడుతుంది, దీర్ఘకాలికంగా ఉంటాయి, కానీ ఒక అంతిమ ప్రయోజనం కోసం అనేది ఉద్దేశించబడుతుంది. ఎగ్జాంపుల్ చూడండి, ప్రపంచ ప్రజలందరి ఆరోగ్యాన్ని పరిరక్షించడం అనేది చూసుకుంటే ఈ వరల్డ్లో ఉన్నటువంటి ప్రజలందరి ఆరోగ్యాన్ని పరిరక్షించమనేది చాలా కష్టం కాబట్టి అది గమ్యం అవుతుంది. కాబట్టి గమ్యం చేరుకోవటం అనేది చాలా అంటే ఈ గమ్యాన్ని చేరుకోవటం అనేది చాలా టైం అనేది పడుతుంది. రెండో ఎగ్జాంపుల్ చూడొకసారి. ప్రపంచంలో వివిధ ఆవరణ వ్యవస్థలలో ఆహారపు గొలుసుల సమాచారాన్ని సేకరించడము, ఇది సాధ్యమయ్యే పనేనా? కాదు కదా. ప్రపంచంలో ఉన్నటువంటి ఎన్నైతే ఆవరణ వ్యవస్థలు ఉన్నాయో అన్ని ఆవరణ వ్యవస్థల యొక్క ఆహారపు గొలుసుల సమాచారాన్ని సేకరించడం అనేది గమ్యం. చాలా కష్టసాధ్యం, చాలా కష్టం అన్నమాట. ఓకే, తర్వాత విద్యార్థిలో సంపూర్ణ మూర్తిమత్వాన్ని పెంపొందించడం. మరి విద్యార్థిలో సంపూర్ణ మూర్తిమత్వం ఎప్పుడు పెంపొందిస్తామంటే ఇది కూడా మనకి చాలా కష్టం. కాబట్టి కొంతమంది విద్యావేత్తలు ఉద్దేశాల కంటే పై స్థాయిలో గమ్యాలను పేర్కొంటారు. అంటే మనకి గమ్యం స్టార్టింగ్లో ఉంటుంది, ఈ గమ్యం తర్వాత మనకి ఉద్దేశాలు అనేవి ఉంటాయి, ఉద్దేశాల తర్వాత మనకి లక్ష్యాలు ఉంటాయి, లక్ష్యాల తర్వాత స్పష్టీకరణలు ఉంటాయి. కాబట్టి గమ్యాలకు ఎప్పుడు కూడా విలువల స్థాయి ఇవ్వబడుతుంది. ఈ గమ్యాలకి ఎప్పుడు కూడా విలువల స్థాయి ఇవ్వబడుతుంది, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ మనకి గమ్యాలకు విలువల స్థాయి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మీ ఉద్దేశం అనేది, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఎయిమ్ అనేది జాబ్ సాధించడం అనుకోండి. ఇక్కడ ఎయిమ్ ముందు మనకి ఉద్దేశం ముందు గోల్ అనేది ఉంటుంది, అంటే గమ్యం ఉంటుంది. నువ్వు అనుకున్నటువంటి జాబ్ సాధించడం అనేది నీ ఎయిమ్ అయితే జాబ్ సాధించేసావు కాబట్టి అది గోల్ అవుతుంది. మరి జాబ్ వచ్చినప్పుడు నీకు ఖచ్చితంగా విలువలు అనేవి పెరుగుతాయి. కాబట్టి గమ్యాలకు విలువల స్థానం అనేది ఇవ్వటం జరిగిందనమాట. ఇది గమ్యం గురించి. మనకి ఎందుకు ఇలా ఇచ్చారంటే మీకు అర్థం కావడానికి ఒకే దగ్గర గమ్యం ఇస్తున్నాను, ఉద్దేశం ఇస్తున్నాను, లక్ష్యం అదేవిధంగా స్పష్టీకరణలు ఒకే దగ్గర ఇస్తున్నాను. ఇది నేను రాసినటువంటి తెలంగాణ స్కూల్ ఆఫ్ బయాలజికల్ సైన్స్ బుక్. ఓకేనా. తర్వాత ఉద్దేశం అంటే ఏంటి?
సో తర్వాత వచ్చేసి మనకి ఉద్దేశాలు అంటే ఏంటి, ఎయిమ్ అంటే ఏంటి. సో దీనికి మరొక పేరు ఏంటంటే చాలా జాగ్రత్త వినండి. గమ్యాలకి అదేవిధంగా ఉద్దేశాలకి మరొక పేరు ఏంటంటే మనకి సాధారణమైనటువంటి లక్ష్యాలు. ఓకే, అయితే మనకి ఉద్దేశాలంటే గమ్యాల నుండి ఆవిర్భవించి గమ్యాల కంటే నిర్దిష్టంగా ఉంటాయి ఉద్దేశాలు. మీకు అర్థం కావడానికి ఇక్కడ గమ్యం రాస్తున్నాను. గమ్యం తర్వాత మనకి ఉద్దేశాలు ఉంటాయి, ఉద్దేశాలు తర్వాత మనకి లక్ష్యాలు ఉంటాయి, తర్వాత మనకి స్పష్టీకరణాలు ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు గమ్యం గురించి మీకు చెప్పాను, తర్వాత ఉద్దేశాల గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాను. సో ఉద్దేశాలకు మరొక పేరేంటి, సాధారణ లక్ష్యాలు. ఇవి గమ్యాల నుండి ఆవిర్భవించి, అంటే ఉద్దేశాలు అనేవి గమ్యాల నుండి ఆవిర్భవించి గమ్యాల కంటే నిర్దిష్టంగా ఉంటాయి ఉద్దేశాలు. ఇంకా ఈ ఉద్దేశాలు నిర్ణీత కాల వ్యవధిని విద్యా దిశలను సూచిస్తాయి. ఉద్దేశాలు అనేవి ఒక నిర్ణీతమైనటువంటి కాల వ్యవధిని సూచిస్తాయి. అదేవిధంగా విద్యా దిశలను, అంటే పర్టికులర్ టైం పీరియడ్ అనేది ఉంటుంది. వీటిని సాధించడానికి మనం ఒక పర్టికులర్ టైం పీరియడ్లో వీటిని మనం సాధిస్తాము. ఓకే, జాన్ డూయి ప్రకారం ఏంటంటే ఉద్దేశం అనేది మన కళ్ళ ముందు కనబడుతూ మనం చేసే ప్రతి కృత్యానికి దిశానిర్దేశం చేస్తూ గమ్యాన్ని చేరుకోవడానికి ఉపయోగపడుతుంది అకార్డింగ్ టు జాన్ డూయి. సో జాన్ డూయి ఉద్దేశం ప్రకారం, అతని ఉద్దేశం ఏంటంటే అతని ప్రకారము ఈ ఎయిమ్ అనేది మన కళ్ళ ముందు కనబడుతూ మనం చేసే ప్రతి కృత్యానికి, మనం చేసే ప్రతి పనికి దిశానిర్దేశం చేస్తూ గమ్యాన్ని చేరుకోవడానికి ఉపయోగపడుతుంది ఉద్దేశం. మన జయము అదేవిధంగా అపజయాన్ని మాపనం చేసే సాధనమే ఉద్దేశం. సో తర్వాత మనకి మన జయము అపజయాన్ని మాపనం చేసే సాధనమే ఉద్దేశం అని చెప్పవచ్చు. తర్వాత రెడెన్ ప్రకారం ఏంటంటే, ఇతని ఉద్దేశం ప్రకారం ఏంటంటే నేటి విద్య ద్వారా సాధించవలసిన గమ్యాలలో ఒక ముఖ్యమైనది సమగ్ర మూర్తిమత్వాన్ని పెంపొందింపచేయటము. ఓకే, నేటి విద్య ద్వారా సాధించవలసిన గమ్యాల్లో ఒక ముఖ్యమైనది ఏంటి, సమగ్ర మూర్తిమత్వాన్ని పెంపొందింపచేయటము. అయితే ఇక్కడ రెండోది చూడండి, జాన్ డూయి నిర్వచనం చూశారు, రెడెన్ చూశారు. తర్వాత ఉద్దేశం అనేది ఒక ప్రక్రియ యొక్క అంతిమ ప్రయోజనాన్ని భావించవచ్చు. ఎయిమ్ అనేది ఒక ప్రక్రియ యొక్క అంతిమ ప్రయోజనంగా మనం భావించవచ్చు. ఎయిమ్ కొన్ని నిర్దిష్ట ప్రయోజనాల సాధన కోసం ఎన్నుకొని గమ్యం దిశగా సాగేవే ఉద్దేశాలు. కొన్ని నిర్దిష్ట ప్రయోజనాల సాధన కోసం ఎన్నుకొని గమ్యం దిశగా సాగేవే మనకి ఉద్దేశాలు. ఎప్పుడు కూడా ఉద్దేశాలు గమ్యాన్ని సాధించడానికి ఉపయోగపడతాయి. మరి జీవశాస్త్ర బోధన ప్రధాన ఉద్దేశం ఏంటంటే, అసలు ఎందుకు బోధించాలి బయాలజీ నేను చూస్తే, వ్యక్తిలో కొన్ని సమర్థతలు, నైపుణ్యాలు, విలువలు పెంపొందింపచేయటం. జీవశాస్త్ర బోధన ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఒక విద్యార్థిలో కానీ వ్యక్తిలో కానీ కొన్ని సమర్థతలు కావచ్చు, నైపుణ్యాలు, విలువలను పెంపొందింపచేయటం కోసం జీవశాస్త్ర బోధనను జరుపుతాము. కనుక జీవశాస్త్ర బోధన ఎప్పుడు కూడా ఏ దిశగా సాగుతుంది, వ్యక్తిలో ఉన్నటువంటి సమర్థతలు, నైపుణ్యాలు, విలువలు పెంపొందింపచేయటం ఆ వైపుగా సాగుతుంది. అంటే ఉద్దేశం అనేది దిశానిర్దేశం చేస్తుంది. అంటే జీవశాస్త్ర ప్రధాన బోధించడం వల్ల ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఎందుకు బోధించాలంటే ఒక వ్యక్తిలో ఉన్నటువంటి సమర్థతలు, నైపుణ్యాలు, విలువలను పెంపొందించడానికి మనం బోధిస్తాం. కనుక జీవశాస్త్ర బోధన ఆ దిశకే సాగుతుంది. అంటే ఉద్దేశం అనేది దిశానిర్దేశం చేస్తుంది అని అర్థం. ఓకే, తర్వాత మనం ఇప్పుడు ఉద్దేశం గురించి మాట్లాడుతున్నాము. ఉద్దేశం తర్వాత మన లక్ష్యాల గురించి మాట్లాడదాము. ఇంకేం చేస్తుందంటే మనకి ఉద్దేశం అంటే విజ్ఞాన శాస్త్ర బోధన కార్యక్రమానికి ఒక దిశను, ఒక ఆకృతిని తెలిపే సాధారణ వివరణను మనం విజ్ఞాన శాస్త్ర బోధన ఉద్దేశం అంటాము. సో సైన్స్ బోధన ఉద్దేశం ఏంటంటే విజ్ఞాన శాస్త్ర బోధన కార్యక్రమానికి ఒక దిశను, ఒక ఆకృతిని తెలిపే సాధారణమైనటువంటి వివరణనే మనం విజ్ఞాన శాస్త్ర బోధన ఉద్దేశం అంటాము. కాబట్టి ఉద్దేశాలను చేరుకోవటము పాఠశాల కార్యక్రమాలకని మించిందనమాట. ఉద్దేశాలను చేరుకోవటం అనేది పాఠశాల యొక్క కార్యక్రమాలకు వాటికంటే మించింది మనకి ఉద్దేశం చేరుకోవటం అనేది. కాబట్టి ఇక్కడ చూడండి, విద్యా ఉద్దేశాలు సాధించడానికి చాలా కాలం పట్టవచ్చు. ఈ ఉద్దేశాలు విద్య యొక్క అంతిమ ధ్యేయాలు, విద్యా బోధనకి మార్గదర్శకాలు. ఇంకా మనం ఉద్దేశం గురించి మాట్లాడితే ఏం మాట్లాడుకోవాలంటే, ఉద్దేశాలను చేరుకోవటం అనేది పాఠశాల కార్యక్రమాలకు మించి ఉంటుందన్నమాట. తర్వాత ఈ విద్యా ఉద్దేశాలను సాధించడానికి ఎక్కువ టైం పట్టవచ్చు. తర్వాత ఈ విద్యా ఉద్దేశాలు అనేవి విద్య యొక్క అంతిమ ధ్యేయాలని చెప్పొచ్చు.
విద్యా బోధనకి మార్గదర్శకాలు ఏంటంటే మనకి విద్యా ఉద్దేశాలని చెప్పొచ్చు. ఉద్దేశాలకు ఉదాహరణ ఏంటంటే మానవులకు వచ్చే వ్యాధుల గురించి తెలుసుకోవటం, ఇది ఒక ఉద్దేశము. ఆసియా ఖండంలోని చూడండి, మానవులకి వచ్చే వ్యాధుల గురించి తెలుసుకోవటము ఎయిమ్ అవుతుంది. అదే గమ్యం అంటే ఏంటి, ప్రపంచంలో ఉన్నటువంటి మానవులకు వచ్చే వ్యాధుల గురించి తెలుసుకోవటం అనేది గోల్ అవుతుంది. కానీ ఇక్కడ ఏంటి మనకి ఉద్దేశం అంటే ఏంటి, అసలు గోల్ అంటే ఏంటి, ఒక ఎగ్జాంపుల్ చూడండి. ప్రపంచంలో ఉన్నటువంటి ఆ మానవులకు వచ్చేటువంటి వ్యాధుల గురించి తెలుసుకోవటము గోల్ అవుతుంది. మామూలుగా మానవులకు వచ్చేటువంటి వ్యాధుల గురించి తెలుసుకోవటమే ఎయిమ్ అవుతుంది. అంటే ఏదైనా ఒక ఖండంలో, ఫర్ ఎగ్జాంపుల్ ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం మానవులకు వచ్చే వ్యాధుల గురించి తెలుసుకోవటము గోల్ అయితే, ఆసియా ఖండంలో ఉన్నటువంటి మానవులకు వచ్చే వ్యాధుల గురించి తెలుసుకోవటము ఎయిమ్ అవుతుంది. రెండోది చూడండి, ఆసియా ఖండంలోని వివిధ ఆవరణ వ్యవస్థల్లో ఆహారపు గొలుసు సమాచారాన్ని సేకరించడం. ప్రపంచంలో వివిధ ఆవరణ వ్యవస్థల్లో ఉన్నటువంటి ఆహారపు గొలుసులు సమాచారం సేకరించడం గోల్ అయితే, ప్రత్యేకించి ఆసియా ఖండంలో ఉన్నటువంటి ఆవరణ వ్యవస్థల్లో ఆహారపు గొలుసులు సమాచారం సేకరించడం అనేది ఎయిమ్ అనేది అవుతుంది. తర్వాత చూడండి, విద్యార్థిలో తార్కిక ఆలోచనలను, శాస్త్రీయ వైఖరులను పెంపొందింపజేయటమే ఉద్దేశం అనేది అవుతుంది. సో ఫైనల్గా ఉద్దేశం యొక్క లక్షణాలు ఎలా ఉండాలంటే, దీర్ఘకాలిక సాధనకు నిర్దేశితంగా ఉండాలి, దీర్ఘదృష్టి లక్షణాలు కలిగి ఉండాలి, ఆశయాన్ని స్పష్టంగా వ్యక్తీకరించగలిగి ఉండాలి, మూర్త స్థితిలో వివరణకు అనువుగా ఉండాలి ఉద్దేశాలు. ఇవి కూడా ఉద్దేశాల లక్షణాలు. తర్వాత చూడండి, ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. శాస్త్రీయ వైఖరిని పెంపొందింపజేయటం లేదా శాస్త్రీయ వైఖరిని పెంపొందించడం అనేది ఇది ఒక ఉద్దేశం అవుతుంది. మరి ఈ ఉద్దేశాన్ని సాధించటకు విద్యార్థులకు ప్రయోగ పరిశీలనకు అవకాశం కల్పించాలి. విద్యార్థుల్లో శాస్త్రీయ వైఖరిని పెంపొందించడం అనేది ఒక ఉద్దేశం. మరి ఈ ఉద్దేశాన్ని సాధించడానికి విద్యార్థులకు ప్రయోగాల పరిశీలనకు మనం అవకాశాన్ని కల్పించాలి. తర్వాత సైన్స్ వివిధ బోధన ఉద్దేశాలు. అసలు విజ్ఞాన శాస్త్ర ఉద్దేశం అంటే ఏంటి, ఎందుకోసం సైన్స్ను తరగతుల్లో బోధించాలి, ఏ ఉద్దేశంతో బోధించాలి అనేది ఇక్కడ చూడాలి మనం. ఓకే, ఎందుకు బోధించాలి సైన్స్ని అనేటువంటి అంశాన్ని. సో నెక్స్ట్ వన్, సైన్స్ వివిధ బోధన ఉద్దేశాలు. ఎందుకోసం సైన్స్ని మనం క్లాస్ రూమ్లో బోధించాలి, మరి ఏ ఉద్దేశంతో బోధించాలి అంటే, అన్ని రకాలైన జ్ఞాన రంగాలలో విజ్ఞాన శాస్త్ర కృషిని, సహకారాన్ని, అభినందించే తత్వాన్ని పెంపొందించడం కోసము మనం సైన్స్ని బోధించాలి. అన్ని రకాలైన జ్ఞాన రంగాలలో విజ్ఞాన శాస్త్ర కృషిని, సహకారాన్ని, అభినందించే తత్వాన్ని పెంపొందించడం కోసం మనం సైన్స్ని బోధించాలి. శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ అందించాలంటే సైన్స్ని బోధించాలి. విద్యార్థిని మంచి పౌరునిగా తీర్చిదిద్దాలంటే మనం సైన్స్ని బోధించాలి. విద్యార్థిలో మూర్తిమత్వాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేయాలంటే సైన్స్ని బోధించాలి. ప్రపంచ శాంతిని పెంపొందించాలంటే సైన్స్ని బోధించాలి. పరిశోధనాత్మక శక్తిని పెంపొందించడం కోసం సైన్స్ని బోధించాలి. శాస్త్రీయ వైఖరి పెంపొందింపజేయడం కోసం సైన్స్ని బోధించాలి. శాస్త్ర జ్ఞానాన్ని పెంపొందించడం కోసం సైన్స్ని బోధించాలి. అనుకూలమైన అలవాట్లను అభివృద్ధి చేయడానికి ఈ యొక్క మొత్తానికి తరగతుల్లో మనం సైన్స్ని బోధించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చూడండి, నోట్ ఏమి ఇచ్చానంటే, రేడియో యాక్టివిటీని కనుక్కుంది మేరీ క్యూరీ, నికోలస్ కోపర్నికస్ వచ్చేసి సూర్య కేంద్ర సిద్ధాంతాన్ని కనుక్కున్నారు. మరి ఇక్కడ ఇది ప్రింటింగ్ మిస్టేక్ అనుకుంటా, ఎక్కడో పడాల్సింది ఇక్కడ పడింది. సరే, ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏమి ఇచ్చారంటే, ఆల్రెడీ మీకు ఇప్పుడు నేను గమ్యం గురించి మాట్లాడాను, తర్వాత మనకి ఉద్దేశం గురించి నేను మాట్లాడుతున్నాను. ఓకే, తర్వాత మన లక్ష్యాల గురించి మాట్లాడతాను. ఇక్కడ ఏంటంటే ఉద్దేశం గురించే కాబట్టి గమ్యం నుండి ఏర్పడినది ఉద్దేశం. ఓకే, గమ్యం కంటే నిర్దిష్టంగా ఉంటూ విద్యా దిశను సూచించేది ఉద్దేశం. ఉద్దేశాన్ని చేరుకోవడానికి దీర్ఘకాలం అవసరమైనప్పటికీ అది గమ్యం కంటే తక్కువ వ్యవధిని కలిగి ఉంటుంది. గమ్యాన్ని సాధించాలంటే ఎక్కువ టైం పడుతుంది, కొంచెం ఉద్దేశం సాధించాలంటే కొంచెం తక్కువ టైం అనేది పడుతుంది. ఎందుకు బోధించాలి అనేదే ఉద్దేశం. సైన్స్ను మనం ఎందుకు బోధించాలి అనేది మనకి ఉద్దేశం అనేది అవుతుంది. తర్వాత ఏమి ఇచ్చారంటే చూడాలి. తర్వాత ఇంకా అవ్వలేదంటే మరి 2-3 బుక్స్ కలిపి రాశాను కాబట్టి ఎక్కువ మ్యాటర్ ఉంటుంది ఉద్దేశం గురించి, మీకు ఉపయోగపడుతుంది. తర్వాత ఇంకా ఉద్దేశాల గురించి చూస్తే మనకి ఉద్దేశాలు అనేవి దీర్ఘకాలిక గమ్యాలు అవుతాయి. ఇవి సాధించవలసిన ఆదర్శాలకు దగ్గరగా ఉంటాయి ఉద్దేశాలు. ఇంకా ఉద్దేశాలు ఏం చేస్తాయంటే, ఉద్దేశాలు
విద్యకు దిశానిర్దేశం చేస్తాయి. ఉద్దేశాలు అస్పష్టంగా అనిశ్చితంగా ఉంటాయి. ఉద్దేశాలు అస్పష్టంగా ఉండటం వల్ల వీటిని మనం మూల్యాంకనం చేయడం అనేది కష్టంగా ఉంటుంది. ఉద్దేశాలు అనేవి ఉపాధ్యాయునికి అర్ధరహితంగా ఉంటాయి. ఉద్దేశాలు అనేవి ప్రవర్తన మార్పును సూచించదు. ఉద్దేశాలను మూల్యాంకనం చేయడం కష్టం. విద్యావేత్తలు, రాజకీయవేత్తలచే ఉద్దేశాలు అనేవి ఏర్పరచబడతాయి. తర్వాత చూడండి, విజ్ఞాన శాస్త్ర అభ్యాసన ఉద్దేశాలు. ఇవి చూస్తే సైన్స్ని ఎందుకు నేర్చుకోవాలి మనం అన్న ప్రశ్న ఉత్పన్నం కాకుండా ఉండాలంటే సైన్స్ని తెలుసుకునే అవసరం అనేది ఎంతైనా ఉంది. కాబట్టి విజ్ఞాన శాస్త్ర అభ్యాసన ఉద్దేశాలు ఎందుకు నేర్చుకోవాలి, మనం సైన్స్ని ఎందుకు బోధించాలని చెప్పాము. ఇప్పుడు మనం సైన్స్ని ఏ ఉద్దేశంతో నేర్చుకోవాలంటే చాలా జాగ్రత్త చూడండి. ఇది న్యూ టెక్స్ట్ బుక్ 2016లో ఉంది. ఓకే, విజ్ఞాన శాస్త్రం సత్యాలు, సూత్రాలను సంజ్ఞానాత్మక వికాస దశకు అనుకూలంగా తెలుసుకోవటం. అంటే విజ్ఞాన శాస్త్రంలో ఉన్నటువంటి సత్యాలు కావచ్చు, సూత్రాలను సంజ్ఞానాత్మక వికాస దశకు అనుకూలంగా తెలుసుకోవటానికి మనం ఆ విజ్ఞాన శాస్త్రాన్ని చదవాలి. ఇంకా విజ్ఞాన శాస్త్ర చారిత్రాత్మక అభివృద్ధికరమైన దృక్పథం ద్వారా విజ్ఞాన శాస్త్రాన్ని నిరంతరం సామాజిక సంస్థలాగా వీక్షించడానికి, సైన్స్ని నిరంతరంగా మనం ఒక సామాజిక సంస్థలాగా వీక్షించడానికి మనం సైన్స్ని నేర్చుకోవాలి. కార్యసిద్ధ ప్రపంచంలోకి లేదా పని ప్రపంచంలోకి ప్రవేశించడానికి అవసరమైనటువంటి ప్రాయోగిక విజ్ఞానాన్ని, ఆచరణీయ సాంకేతిక నైపుణ్యం సాధించడానికి మనం సైన్స్ నేర్చుకోవాలి. విజ్ఞాన శాస్త్రంలో సహజ ఉత్సుకతను, సౌందర్యాత్మకతను, సృజనాత్మకతను పెంపొందించడం కోసం సైన్స్ని చదవాలి. నిజాయితీ, సహకార జీవితం కోసం ఆందోళన, పర్యావరణ పరిరక్షణ విలువలను అవలంబించడం కోసం మనం సైన్స్ని చదవాలి. శాస్త్రీయ దృక్పథం, అభివృద్ధి, లక్ష్యాత్మకత, సంశయవాదంపై క్లిష్టమైన ఆలోచన చేయడానికి మనం సైన్స్ని నేర్చుకోవాలి. ఉద్దేశాలు అనేవి బోధన అభ్యాసన ప్రణాళికను తయారు చేయడంలో అవగాహన చేసుకున్న దోహదపడతాయి. యాక్చువల్గా అయితే ఇక్కడ దాకా మనం ఏం నేర్చుకోవాలంటే విజ్ఞాన శాస్త్రాన్ని వీటిని సాధించడానికి మనం నేర్చుకోవాలి. తర్వాత మనకి ఉద్దేశాలు అనేవి బోధన అభ్యాసన ప్రణాళికను తయారు చేయటంలో, అదేవిధంగా అవగాహన చేసుకోవడంలో మనకి ఉద్దేశాలు అనేవి ఉపయోగపడతాయి. సో ఉద్దేశాలు ఎలా ఉపయోగపడతాయి అంటే బోధన అభ్యాసన ప్రణాళికను తయారు చేయటంలోనూ, ఆ బోధన అభ్యాసన ప్రణాళికను అవగాహన చేసుకోవడంలో మనకి ఉద్దేశాలు ఉపయోగపడతాయి. సో ఉద్దేశాలకి మరొక ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చారు చూడండి. విద్యార్థుల్లో శాస్త్రీయ విచారణ జ్ఞానాన్ని అభివృద్ధి పరచడం ఒక ఉద్దేశానికి ఉదాహరణ. అనే ఉద్దేశాన్ని సాధించడానికి ఎన్నో సంవత్సరాలు పట్టవచ్చు అన్నమాట. కాబట్టి ఉద్దేశానికి దూరదృష్టి ముగింపు ఉంటుంది. ఉద్దేశాలు అర్థంలో బాగా విస్తృతమైనవి. ఉద్దేశాల పరిశీలన మరియు అంచనా సులభతరం కావచ్చు, కాకపోవచ్చు. ఉదాహరణకి విజ్ఞాన శాస్త్రంలో ఆసక్తిని, ఉత్సుకతని విద్యార్థులు అభివృద్ధి చేయటం. అంటే విజ్ఞాన శాస్త్రంలో ఇంట్రెస్ట్ని, ఉత్సుకతని విద్యార్థులు మనం అభివృద్ధి చేయవచ్చు, చేయలేకపోవచ్చు. కాబట్టి ఉద్దేశాల పరిశీలన మరియు అంచనా అనేది సులభతరం కావచ్చు, కాకపోవచ్చు. తర్వాత ఉద్దేశాలు ఏ మేరకు సాధించబడినాయో మనం మదింపు చేయలేకపోవచ్చు లేదా మూల్యాంకనం చేయలేకపోవచ్చు. కాబట్టి ఇక్కడ 2-3 బుక్స్ని తెలుగు అకాడమీని బేస్ చేసుకుని ఇక్కడ వచ్చినటువంటి 2016 బుక్లో ఎలా ఉంది, 2023 బుక్లో ఎలా ఉంది, 14 బుక్లో ఎలా ఉందని చెప్పేసి ఈ 3 తెలుగు అకాడమీ బుక్లో క్రోడీకరించి ఈ ఉద్దేశాల గురించి పూర్తి సమగ్రంగా మీకు ఇవ్వటం జరిగింది. తర్వాత లక్ష్యాలు అంటే ఏంటి విషయాన్ని మనం సో నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్, లక్ష్యాల గురించి మాట్లాడదాము. ఒకే దగ్గర రాశాను. సో గమ్యం గురించి మాట్లాడడం మీరు కూడా చదువుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే నేను ర్యాపిడ్ రివిజన్ కాబట్టి కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను. తర్వాత మనకి ఉద్దేశం గురించి చెప్పాను. ఓకే, తర్వాత మనకి లక్ష్యాల గురించి మాట్లాడదాము. ఆబ్జెక్టివ్స్, అసలు లక్ష్యాలు అంటే ఏంటి, మరి లక్ష్యం అంటే ఏంటి అనే అంశాన్ని ఇక్కడ చాలా జాగ్రత్తగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. చూడండి, లక్ష్యాలను తక్కువ సమయంలో సాధించవచ్చు. గమ్యాలకి ఎక్కువ టైం పడుతుంది, కొంచెం తక్కువ టైము ఉద్దేశాన్ని సాధించడానికి ఉపయోగపడుతుంది. కానీ లక్ష్యాలను సాధించడానికి మనకి కొంచెం తక్కువ సమయం అనేది పడుతుంది. కాబట్టి లక్ష్యాలను తక్కువ సమయంలో సాధించగలుగుతాము అంటే నిర్దేశించిన సమయంలో సాధించగలుగుతాము. ఒక పర్టికులర్ టైంలో మనం సాధించగలుగుతాము. ఉదాహరణకి ఏంటి, ఒక పీరియడ్ క్లాసులో ఒక పీరియడ్ పూర్తయ్యే లోపు మనం అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించవచ్చు. ఓకే, తర్వాత ఈ లక్ష్యాలు అనేవి ఉద్దేశాల చేత ప్రభావితం చేయబడతాయి.
ఎక్కడైతే మన లక్ష్యాలు ఉంటాయో ఈ లక్ష్యాలు అనేవి ఉద్దేశాల ద్వారా ప్రభావితం చేయబడతాయి. గుర్తుపెట్టుకోండి. ఒక ఉద్దేశాన్ని సాధించడానికి అనేక లక్ష్యాలు అవసరం. ఈ ప్రకారం లక్ష్యాలు అనేవి తక్కువ పరిధిని కలిగి ఉంటాయి. ఒక ఉద్దేశాన్ని సాధించాలనుకో ఒక 10 లక్ష్యాలు అవసరం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అంటే ఉద్దేశాల కంటే చిన్నవే కదా లక్ష్యాలు, అంటే ఉద్దేశాల కంటే తక్కువ పరిధే కదా. కాబట్టి ఒక ఉద్దేశాన్ని సాధించడానికి అనేక లక్ష్యాలు అవసరం కాబట్టి లక్ష్యాలను తక్కువ పరిధి కలిగి ఉంటాయి. లక్ష్యాలు అనేవి తక్కువ పరిధి కలిగి ఉంటాయి. ఓకే, తర్వాత లక్ష్యాల్ని మనం ఏం చేయవచ్చు, పరిశీలన చేయవచ్చు మరియు అంచనా వేయటం చాలా సులభం. కానీ గమ్యాలను ఉద్దేశాలను పరిశీలన చేయలేము, అదేవిధంగా అంచనా వేయలేము అని అర్థం. తర్వాత లక్ష్యాల గురించి మనం నెక్స్ట్ మాట్లాడితే చాలా జాగ్రత్తగా అయితే మీరు వినండి. లక్ష్యాలు ఏ మేరకు సాధించబడ్డాయో మనం మదింపు చేయవచ్చు, కానీ ఉద్దేశం గమ్యాన్ని మనం మూల్యాంకనం చేయలేం, అదేవిధంగా మదింపు చేయలేం. మరి ఈ విద్యా లక్ష్యాలను ఎవరు రూపొందిస్తారు? విద్యావేత్తలు, అదేవిధంగా మేధావులు విద్య యొక్క లక్ష్యాలని, ఎడ్యుకేషన్ ఆబ్జెక్టివ్స్ని రూపొందించడం జరుగుతుంది. ఓకే, తర్వాత బోధన ఉద్దేశం సాధించడానికి ఉపాధ్యాయులు తరగతి గదిలో విద్యార్థులకు కల్పించే అభ్యాస అనుభవాల ద్వారా విద్యార్థుల ప్రవర్తనలో కలిగిన మార్పు మనకి బోధన లక్ష్యం అవుతుంది. మరి బోధన లక్ష్యం అంటే ఏమంటే యాక్చువల్గా బోధన ఉద్దేశం సాధించడానికి ఏదో ఒక బోధన ఉద్దేశం ఏదైతే ఉంటుంది మనకి, యాక్చువల్గా ఏదో ఒక ఉద్దేశం సాధించడానికి ఉంటుంది. బోధన ఉద్దేశం సాధించడానికి ఉపాధ్యాయులు తరగతి గదిలో విద్యార్థులకు కల్పించే అభ్యాస అనుభవాల ద్వారా విద్యార్థుల ప్రవర్తనలో కలిగే మార్పే మనకి బోధన లక్ష్యం అవుతుంది. బోధన లక్ష్యం అంటే ఏదైనా ఒక బోధన ఉద్దేశాన్ని సాధించడానికి ఉపాధ్యాయులు ఏం చేస్తారంటే క్లాస్ రూమ్లో విద్యార్థులకు కొన్ని అభ్యాసన అనుభవాలు కల్పిస్తారు. ఆ అభ్యాసన అనుభవాల వల్ల విద్యార్థుల ప్రవర్తనలో వచ్చేటువంటి మార్పుని మనం బోధన లక్ష్యం అని చెప్పొచ్చు. కాబట్టి లక్ష్యాలు అంటే నిర్ణీత కాలంలో చేరగల ఉద్దేశాలని మనం లక్ష్యాలు అనొచ్చు. నిర్ణీత కాలంలో చేరగల ఉద్దేశాలను మనం లక్ష్యాలు అనొచ్చు. ఇక్కడ నేను ఉదాహరణ తీసుకుంటే ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క వ్యాధులు కనుక్కోవటం అనేది గమ్యం అవుతుంది. ఆసియా ఖండంలో ఉన్నటువంటి మనుషుల యొక్క ఆరోగ్య పరిస్థితి కనుక్కోవటం అనేది ఉద్దేశం అవుతుంది. కానీ ఒక మానవుడిలో మనం అతని వ్యాధి గురించి తెలుసుకుంటే అది లక్ష్యం అవుతుంది. గుర్తుపెట్టుకోండి. మానవునిలో సూక్ష్మజీవుల వల్ల వచ్చే మలేరియా వ్యాధిని గురించిన జ్ఞానాన్ని విద్యార్థులు పొందుతారు. ఇది లక్ష్యం అవుతుంది. ఒక మానవులే కాబట్టి పెద్ద టైం పట్టదు. విద్యార్థి తాను చదువుతున్నటువంటి పాఠశాల పరిసరాల్లో జీవుల మధ్య ఆహారపు గొలుసుల సమాచారాన్ని ఈజీగా సేకరిస్తాడు. ప్రపంచం మొత్తం సేకరించలేడు, ఆసియా ఖండం కూడా సేకరించలేడు. కానీ విద్యార్థి తాను చదువుతున్నటువంటి స్కూల్ యొక్క సరౌండింగ్లో జీవుల మధ్య ఉండేటువంటి ఆహారపు గొలుసుల సమాచారాన్ని ఈజీగా సేకరిస్తాడు. కాబట్టి ఇది కూడా లక్ష్యం అవుతుంది. విద్యార్థి ఒక పుష్పంలోని భాగాల్ని అవగాహన చేసుకోవడం కూడా లక్ష్యమే అవుతుంది. కాబట్టి ఉద్దేశం నుండి ఏర్పడినవి మనకి లక్ష్యాలు అని చెప్పవచ్చు. హోప్ అర్థమవుతుంది అనుకుంటాను. తర్వాత 5వది బోధన అభ్యాసన ప్రక్రియ ద్వారా జీవశాస్త్ర ఉద్దేశాలను సాధించడం కోసం విద్యార్థులో తీసుకువచ్చే ప్రవర్తన మార్పే మనకి బోధన లక్ష్యాలు అని చెప్పొచ్చు. అసలు బోధన లక్ష్యాలంటే బోధన అభ్యాసన ప్రక్రియ ద్వారా జీవశాస్త్ర ఉద్దేశాలను సాధించడం కోసం విద్యార్థుల్లో మనం తీసుకొచ్చేటువంటి ప్రవర్తన మార్పే మనకి బోధన లక్ష్యాలు అనేవి అవుతుంది. మరి ఈ బోధన లక్ష్యాలను తక్కువ కాలంలో సాధించవచ్చు. తర్వాత లక్ష్యాల ద్వారా ఈ ఆబ్జెక్టివ్ ద్వారా విద్యార్థుల్లో ప్రవర్తన మార్పులు ఈజీగా మనం తీసుకురావచ్చు. దీన్నే ప్రవర్తన లక్ష్యాలు అంటాము. లక్ష్యాలను ఏమంటాం మనం? లక్ష్యాల ద్వారా విద్యార్థుల్లో ఈజీగా బిహేవియరల్ చేంజ్ని తీసుకురావచ్చు, ప్రవర్తన మార్పును తీసుకురావచ్చు. కాబట్టి ఈ లక్ష్యాలని మనం ప్రవర్తన లక్ష్యాలు అని చెప్పొచ్చు. బోధన ద్వారా ఏమి సాధించబడేదే అదే లక్ష్యం. మనం టీచింగ్ ద్వారా ఏమి సాధించామో అదే మనకి లక్ష్యం అనేది అవుతుంది. మరి దీర్ఘకాలిక గమ్యాలు అంటే ఏంటి? ఉద్దేశము, గమ్యాలు. మరి స్వల్పకాలిక గమ్యాలు అంటే ఏంటి? ఇక్కడ లక్ష్యాలు అవుతాయి. కాబట్టి
లక్ష్యాల తరగతి బోధన ద్వారా సాధించవలసినటువంటి స్వల్పకాలిక గమ్యాలే లక్ష్యాలు. తరగతి బోధన ద్వారా సాధించవలసినటువంటి స్వల్పకాలిక గమ్యం ఏదైతే ఉందో అది లక్ష్యం అనేది అవుతుంది. తర్వాత లక్ష్యాలు అనేవి నిశ్చితమైనవిగా ఉంటాయి, నిర్దిష్టమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటాయి. లక్ష్యాలు ఎప్పుడు కూడా స్పష్టంగా ఉంటాయి. స్పష్టత కలిగి ఉండడం వల్ల దీనిని మూల్యాంకనం చేయడం చాలా సులభము. ఈ లక్ష్యాలు ఎప్పుడు కూడా మనం పాఠశాల పరిధిలోనే సాధించబడేవిగా ఉంటాయి. పాఠశాలలో సాధించగలిగే విద్య యొక్క ముఖ్య ఉద్దేశాలే మనకి లక్ష్యాలు. పాఠశాలలో సాధించగలిగే విద్య యొక్క ఉద్దేశాలను మనం లక్ష్యాలు అంటారు. లక్ష్యం అనేది ఉద్దేశంలో ఒక భాగమై, అసలు లక్ష్యం అనేది ఉద్దేశంలో ఒక భాగమై, అంటే మనకి ముందు గమ్యం కదా, గమ్యం నుంచి ఉద్దేశాలు ఏర్పడ్డాయి కదా, ఉద్దేశాల నుంచి లక్ష్యాలు కదా, లక్ష్యాల తర్వాత మనకి స్పష్టీకరణలు ఉంటాయి కదా, ఇదే కదా ఆర్డరు. ఇప్పుడు ఏమంటున్నాడు, ఈ లక్ష్యం అనేది ఈ ఉద్దేశంలో భాగమై త్వరితగిన సాధించేవిగా ఉంటాయి లక్ష్యాలు. ఇంకా మనకి లక్ష్యాలు అనేవి నిర్దిష్టమై, ఖచ్చితమై, స్పష్టంగా నిర్వచించబడి విద్యార్థులు ఉపాధ్యాయులకు బోధన అభ్యాసన ప్రక్రియలో స్పష్టతని ఇస్తాయి లక్ష్యాలు. ఇంకా మనకి లక్ష్యాలు ఏం చేస్తాయంటే బోధన పూర్తయిన తర్వాత విద్యార్థుల్లో ప్రవర్తన మార్పును సూచించేదే లక్ష్యాలు. బోధన పూర్తయిన తర్వాత విద్యార్థుల్లో ప్రవర్తన మార్పును సూచించేదే లక్ష్యాలు. లక్ష్యాలకి పరమార్థం ఏంటంటే మనకి బోధన అభ్యాసన ప్రక్రియలో అంతిమ లక్ష్యమైన ఈ ప్రవర్తన మార్పులను విద్యార్థుల్లో ఆశించిన విధంగా తీసుకురావటమే. సో లక్ష్యం యొక్క పరమార్థం ఏంటంటే బోధన అభ్యాసన ప్రక్రియలో అంతిమ లక్ష్యం ఏంటి, విద్యార్థుల్లో ప్రవర్తన మార్పులు తీసుకురావటము. ఇదే మనకి లక్ష్యాల యొక్క పరమార్థం. మరి లక్ష్యాలు ఎలా ఉండాలి, మరి లక్ష్యాలు ఎంచుకోవడంలో ఉపాధ్యాయులు మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే అంశాన్ని చూస్తే, లక్ష్యాలు ఎలా ఉండాలంటే లక్ష్యాలు బహిర్గతమయ్యే భావాలు అయినప్పటికీ ఇవి బోధన అభ్యాసన ప్రక్రియలో అంతర్గతంగా ఉంటాయి. లక్ష్యాలు అనేవి బహిర్గతం అవుతాయి కానీ బోధన అభ్యాసన ప్రక్రియలో అంతర్గతంగా ఉంటాయి లక్ష్యాలు. ఓకేనా. తర్వాత లక్ష్యాలు అనేవి విద్యార్థుల మానసిక స్థాయికి అనుగుణంగా మనం లక్ష్యాలను రూపొందించుకోవాలి. వాళ్ళ యొక్క మానసిక స్థితి ఏంటి, ఆ స్థాయికి తగ్గట్టుగా మనం ఏం చేయాలి, లక్ష్యాలని రూపొందించుకోవాలి. లక్ష్యాలను ఎంచుకోవడంలో ఉపాధ్యాయులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఒకసారి చూడండి, ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలంటే లక్ష్యాలు ఎప్పుడూ కూడా ఎలా ఉండాలంటే వర్తమాన కాలానికి సంబంధించి ఉండాలి, అంటే ప్రజెంట్ కాలానికి సంబంధించి ఉండాలి. ఉపాధ్యాయులు ఎంచుకున్నటువంటి లక్ష్యాలు సమకాలీనవిగా ఉండాలి, అంటే వర్తమాన కాలానికి సంబంధించినగా ఉండాలి. తర్వాత ఇంకా మనకి లక్ష్యాలు అనేవి అనుగుణ్యత, అనుకూలత, ఆచరణయోగ్యతగా ఉండాలి. లక్ష్యాలు ఎలా ఉండాలి, అనుగుణ్యతగా ఉండాలి. అనుగుణ్యత అంటే చూడు, విద్యార్థుల స్థాయికి తగినట్లుగా ఉండాలి లక్ష్యాలు అంటే అనుగుణ్యత. ప్రధాన లక్ష్యాన్ని లేదా ఉద్దేశాన్ని చేరడానికి అనువైన రీతిలో లక్ష్యాలు ఉండాలి, దాన్ని మనం అనుకూలత అంటాము. తగిన అభ్యాస అనుభవాలు కలుగజేయడానికి వీలుగా ఉండాలి లక్ష్యాలు, ఇది ఆచరణయోగ్యత. కాబట్టి లక్ష్యాలు అనేవి అనుగుణ్యత, అనుకూలత, ఆచరణయోగ్యతగా ఉండాలి. ఓకే. నోట్ ఏంటంటే లక్ష్యాల ఎంపికలో మనం లక్ష్యాలను ఎంపిక చేసుకునేటప్పుడు విద్యార్థుల యొక్క వయస్సు తీసుకోవాలి, మనం వాళ్ళ యొక్క మెచ్యురేషన్ ఎలా ఉంది తెలుసుకోవాలి, వాళ్ళ యొక్క సామాజిక ఆర్థిక నేపథ్యం తప్పనిసరిగా మనం పరిగణనలోకి తీసుకోవాలి. తర్వాత లక్ష్యాలు అనేవి రెండు రకాలుగా ఉంటాయి, ఒకటి విద్యా లక్ష్యాలు మరియు బోధన లేదా అభ్యాసన లక్ష్యాలు. అయితే ఇక్కడ చూడండి, విద్యా లక్ష్యాలు తర్వాత బోధన లేదా అభ్యాసన లక్ష్యాలు ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. సో విద్యా లక్ష్యాలు అనేవి విస్తృత పరిధిని కలిగి ఉంటాయి, ఎక్కువ స్కోప్ని కలిగి ఉంటాయి. విద్యా లక్ష్యాలు అనేవి విద్య యొక్క ఉద్దేశాలపై ఆధారపడి విద్య యొక్క మొత్తం ప్రక్రియకు సంబంధించిగా ఉంటాయి. విద్యా లక్ష్యాలు అనేవి విస్తృత పరిధిని కలిగి ఉండి విద్య యొక్క ఉద్దేశాలపై ఆధారపడి విద్య యొక్క మొత్తం ప్రక్రియకు సంబంధించినవి ఉంటాయి విద్యా లక్ష్యాలు. ఇంకేం లక్ష్యాలు అంటే మనకి దీంట్లో ముఖ్య లక్ష్యాలు ఏంటంటే విద్యా లక్ష్యాలు అనేవి తత్వశాస్త్ర సిద్ధాంతాలపై బేస్ చేసుకుని రూపొందించబడతాయి.
ఈ విద్యా లక్ష్యాలను సాధించుటకు కొంచెం దీర్ఘకాలం అయితే పడుతుంది. ఉదాహరణకి ఏంటి, శాస్త్రీయ దృక్పథాల అభివృద్ధి, జాతీయ సమైక్యత భావాలు, ఈ రెండింటిని మనం విద్యార్థుల్లో అభివృద్ధి చేయాలంటే కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఇటువంటి విద్యా లక్ష్యాలు వల్ల టైం అనేది ఎక్కువ మనకి పడుతుంది. తర్వాత బోధన లేదా అభ్యాసన లక్ష్యాలు ఎలా ఉంటాయంటే చూడండి, బోధన లేదా అభ్యాసన లక్ష్యాలు ఇవి నిర్దిష్టంగా ఉంటాయండి. అభ్యాసన లక్ష్యాలు అనేవి నిర్దిష్టంగా ఉంటాయి. ఇవి విద్యా లక్ష్యాల నుండి ఆవిర్భవించి, అంటే విద్యా లక్ష్యాల నుంచి మనకి అభ్యాసన లక్ష్యాలు ఏర్పడి విడివిడి సబ్జెక్టుకు సంబంధించినవిగా ఉంటాయి అభ్యాసం లేదా బోధన లక్ష్యాలు. ఈ మొత్తం క్లాస్ రూమ్కి సంబంధించినవి. ఇవి తరగతి బోధన ద్వారా విద్యార్థుల ప్రవర్తన మార్పులు తీసుకురావాల్సినవిగా ఉంటాయి అభ్యాసన లక్ష్యాలు. బోధన ద్వారా ఉపాధ్యాయుడు విద్యార్థుల్లో ఆశించిన మార్పులు పొందగలిగితే వాటిని మనం బోధన లక్ష్యాలుగా చెప్పవచ్చు. ఏదైనా విషయాన్ని బోధించడం ద్వారా ఉపాధ్యాయుడు విద్యార్థుల్లో ఆశించిన మార్పులు పొందగలిగితే దాన్ని మనం బోధన లక్ష్యాలుగా చెప్పవచ్చు. ఈ బోధన లక్ష్యాలు లేదా అభ్యాస లక్ష్యాలు మనోవైజ్ఞానిక శాస్త్ర సిద్ధాంతాలపై ఆధారపడతాయి. అంటే మనోవైజ్ఞానిక శాస్త్ర సూత్రాలపై ఆధారపడి స్వల్పకాలంలో సాధించగలిగే ఉంటాయి ఈ బోధన లేదా అభ్యాసన లక్ష్యాలు. ఉదాహరణకి నైపుణ్యాలు, భావనలు అభివృద్ధి. ఈ నైపుణ్యాలు కావచ్చు, భావనలు అనేవి క్లాస్ రూమ్లో ఈజీగా మనం సాధించేస్తాము. ఓకే, ఒక పర్టికులర్ టైంలోనే సాధించేస్తున్నాము. కాబట్టి ఇక్కడ చెప్పేది చాలా జాగ్రత్త వినండి. ఇంతవరకు మనం అభ్యాసన లక్ష్యాలు లేదా బోధన లక్ష్యాలు, విద్యా లక్ష్యాల గురించి మాట్లాడాము. ఇప్పుడు దీని సమరీ మాట్లాడదాం. ఒకసారి చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇది. పేషెన్సీ ఉండాలి మీకు. నేను చూడండి ఇప్పుడు పొద్దునుంచి ఈరోజు వీడియో చేసేటప్పుడు కంటిన్యూస్గా వాగుతూనే ఉన్నాను. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, మీకోసం చేస్తున్నాను. గమ్యాలు, ఉద్దేశాలు దీర్ఘకాలికమై, గమ్యాలు అదేవిధంగా ఉద్దేశాలు, ఏ గోల్ అండ్ ఎయిమ్ దీర్ఘకాలికమై ఎక్కువ పరిధి కలిగి మొత్తం విద్యా కార్యక్రమానికి సంబంధించిగా ఉంటాయి. గమ్యాలు, ఉద్దేశాలు దీర్ఘకాలికమై ఎక్కువ పరిధి కలిగి మొత్తం విద్యా కార్యక్రమానికి సంబంధించినగా సూచనలు ఇస్తాయి ఇవి. అందువల్ల గమ్యాలను మరియు ఉద్దేశాలను కలిపి సాధారణ లక్ష్యాలు అని చెప్తాము. అర్థమవుతుందండి? గమ్యాలు, ఉద్దేశాలు దీర్ఘకాలికమై ఎక్కువ పరిధి కలిగి మొత్తం విద్యా కార్యక్రమానికి సంబంధించిగా ఉంటాయి. అందువల్ల మనం అనుకున్నటువంటి గమ్యాలను, ఉద్దేశాలను సాధారణ లక్ష్యాలు అని చెప్పొచ్చు. ఇంకో నోట్ రాశాను చూడండి ఇక్కడ. ఒక గమ్యం నుండి అనేక ఉద్దేశాలు, ఇందాక రాశాను, ఒక ఉద్దేశం నుండి అనేక లక్ష్యాలు ఏర్పడతాయి. దీన్ని వేరే విధంగా కూడా చెప్పొచ్చు. ఏంటి, కొన్ని లక్ష్యాలు కలిసి ఉద్దేశాన్ని సాధించడంలోనూ, కొన్ని ఉద్దేశాలు కలిసి గమ్యాన్ని సాధించడంలోనూ తోడ్పడుతుందని మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకో గమనిక రాశాను, గమ్యాలు లేదా ఉద్దేశాలు సుదూరంలోనివి, అంటే టైం ఎక్కువ పడుతుంది. లక్ష్యాలు అనేవి వెంటనే సాధించగలిగేవి. ఇంకో గమనిక, జీవశాస్త్ర అధ్యయనం ద్వారా సాధించగలిగే విలువను మూర్త స్థితిలో చూస్తే వాటిని ఉద్దేశాలుగా లేదా గమ్యాలుగా పేర్కొనవచ్చు. జీవశాస్త్ర అధ్యయనం ద్వారా ఏ విలువలైతే మనం సాధిస్తామో ఆ విలువలను మనం మూర్త స్థితిలో చూస్తే వాటిని మనం, అంటే జీవశాస్త్రం అధ్యయనం ద్వారా సాధించగలిగే విలువను మూర్త స్థితిలో చూస్తే వాటిని ఉద్దేశాలుగా, గమ్యాలుగా మనం చెప్పవచ్చు. కొంతమంది విద్యావేత్తలు ఉద్దేశాల కంటే పై స్థాయిలో గమ్యాలను ఇచ్చారు. నేను చెప్పాను మీకు, ఉద్దేశాల నుండి గమ్యాలు ఏర్పడతాయని చెప్పేసి కొంతమంది విద్యావేత్తలు అంటున్నారనమాట. కనుక గమ్యాలకి విలువల స్థాయి అనేది ఇవ్వటం జరుగుతుంది. అంటే గమ్యాలు ఈక్వల్ టు విలువల స్థాయి. అంటే ఉద్దేశాలకు మూలం ఏంటంటే జీవశాస్త్రంలో ఇమిడి ఉన్నటువంటి విలువలు అని అర్థం. స్వభావంలో ఇమిడి ఉన్నటువంటి విలువలు. కాబట్టి ఇక్కడ చూడండి, ఈ జీవశాస్త్రం యొక్క విలువల్ని విద్యార్థుల్లో ప్రవేశపెట్టే విధంగా బోధన సాగుతుంది. అందుకే విలువల నుండి ఉద్దేశాలు, ఉద్దేశాల నుండి లక్ష్యాలు రూపొందించుకొని లక్ష్యాల సాధన దిశగా విద్యా విధానం అనేది ఉంటుంది. మళ్ళీ ఒకసారి చెప్తాను ఈ పాయింట్ చూడండి. ఒకసారి ఏమంటున్నారు ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి, గమ్యాలకు విలువల స్థాయి ఇవ్వటం జరుగుతుంది అని చెప్పాను. ఓకే, గమ్యాలకు విలువల స్థాయి ఇవ్వటం జరుగుతుంది. అంటే
ఉద్దేశాలకు మూలం ఏంటంటే ఉద్దేశాలకి మూలం ఏంటంటే జీవశాస్త్రంలో ఇమిడి ఉన్నటువంటి విలువలు. అంటే జీవశాస్త్రం యొక్క విలువలను, బయాలజీ యొక్క వాల్యూస్ని విద్యార్థిలో ప్రవేశపెట్టే విధంగా బోధన జరుగుతుంది. అంటే జీవశాస్త్ర విలువల్ని సాధించే విధంగా విద్యార్థులకి మనం బోధన సాగుతుంది. అందుకే జీవశాస్త్ర విలువల నుండి ఉద్దేశాలు, జీవశాస్త్ర ఉద్దేశాల నుండి లక్ష్యాలను రూపొందించుకొని లక్ష్యాల సాధన దిశగా మన విద్యా విధానం అనేది ఉంటుంది. తర్వాత